అప్పారావు. వెల్కమ్ టు వెంకీ కమాన్. మళ్ళొకసారి. అది ఎలా ఉందంటే టచ్ స్క్రీన్, దీనికే మెలికలు తిరిగిపోతే ఇంకేముంటది. ఇది టచ్ స్క్రీన్, మీదేంటో తెలుసా? ఓల్డ్ డబ్బా చైనా పీస్. అందుకే బ్యాటరీ కూడా ఉబ్బింది. యు గో టు యువర్ సీట్. నో హి విల్ నాట్ గో. ఎక్కడ దొరికావే నాకు? ఇంకా డౌన్లోడింగ్ ఉంది. దీపికా పడుకొని ఉంది కదా, దాని ఫోటోలు డౌన్లోడ్ చేయి. నీ ఏజ్ ఎంత? నీకు ఏజ్ ఎంత? ఆ ఫోటో ఎందుకు నీకు? Loudly say what is my hand. లోటస్. హాయ్ నోటీస్ అండ్ లవ్లీస్. బా ఎంత హ్యాపీగా ఉన్నారండి. ఈ పువ్వు ఎవరికో వరకు ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే నాది పువ్వు లాంటి మనసు. ఈ పువ్వు తీసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, హోల్ హార్టెడ్ గా రావాలి. యా ప్లీజ్ కమ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. హాయ్ లవ్లీ. హాయ్, దిస్ ఇస్ అప్పారావు. దిస్ ఇస్ మధు. వావ్. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. మధు, వాట్ ఈస్ దిస్? ఎందుకు నువ్వు అతనితో వెళ్ళిపోతున్నావు వెంకితో? వెంకి చూడు ఒక్కసారి. 6 అది 6 ప్యాక్ కాదు, ఫ్యామిలీ ప్యాక్. కాదు, మీ జంపో ప్యాకెట్ 6 ప్యాక్. నాలో లేనిది అతనిలో ఉన్నది 6 ప్యాక్. పిల్లతోనే కమ్ వెంకి కమ్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. Stop that! What is going on here? This is dance. This is going on steps. I am the brand ambassador of dancer. Yeah, You know? I know. సరే, నువ్వు స్టెప్ వేస్తావా? కమాన్. Yeah. వెంకి కమాన్. మళ్ళొకసారి. అది ఎలా ఉందంటే టచ్ స్క్రీన్, దీనికే మెలికలు తిరిగిపోతే ఇంకేముంటది. ఇది టచ్ స్క్రీన్, మీదేంటో తెలుసా? ఓల్డ్ డబ్బా చైనా పీస్. అందుకే బ్యాటరీ కూడా ఉబ్బింది. సరే, నువ్వు అంటున్నావు కదా. Yeah. ఆర్ యు గోయింగ్ టు ఛాలెంజ్? కమాన్. యా డూ దిస్ స్టెప్. యా. ఎంత లేట్ గా పట్టిందండి? ఆయన అంత ఈజీగా ఎందుకు చేయగలుగుతున్నారంటే అప్పారావు గారు తెగిపోయింది కాబట్టి. నాకు తెలుసు అప్పు గారు, మీరు ఎందుకు అలా పెడుతున్నారు. 1942 అప్పుడు ఇంకా మనకు స్వతంత్రం రాలేదు, అప్పటి నుంచి ఆయన ఇదే స్టెప్. This is my famous stuff, you know. I know. What are you talking? In English. Goods once sold will not taken back. నాకు హిందీ రాదు, తెలుగులో చెప్పండి. क्या बात करते हैं, हम किसी से कम नहीं. తమిళ్ కూడా రాదు. ప్లీజ్ అప్పు గారు, ప్లీజ్. Okay. Please. నువ్వు వెళ్ళిపో. You go to your seat. నో నో హి విల్ నాట్ గో. ఎక్కడ దొరికావే నాకు? దొరికింది నాకు, నీకు కాదు. నువ్వు దా. దొరికింది నీకు కాదు. యా. My love is gone. My love is gone. My love is gone. Take care of girls. Once మనల్ని టచ్ చేస్తారు, వేరే వాళ్ళని ఆపరేట్ చేస్తారు. Don't follow the girl. I am the handsome. నీకు మొహం బొక్క ఉంది కదా? ఏంటండి? తెల్లవారు 2 గంటల వరకు ఫేస్బుక్ లో ఏం పని ఉంటుంది నీకు? పడుకోవా? అందుకే సన్నం అయిపోయావు. గర్ల్స్ తో చాటింగ్ చేసి అమ్మాయిలతో గాని చాటింగ్ చేస్తే మన పరిస్థితి ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క. అప్పారావు గారు చాటింగ్ చేస్తే సన్నబడతారు కదా అమ్మాయిలతో. అమ్మాయిల కోసం వెయిటింగ్ చేస్తే మీలా అవుతారు. కానీ నాకుండే ఫిగర్లు నాకు ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారు, గంటకు దాకా బొంత అన్నారు. కాదండి అప్పు గారు, మీకన్నా పెద్దవాళ్ళు ఇంకెవరున్నారండి ప్రపంచంలో?
సరే గానీ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మా నాన్నమ్మ అంటే నాకు చాలా ప్రేమ. మొన్న సెల్ ఫోన్ కొనిచ్చింది. ఇంకా ఉందా? ఉంది, మా నాన్నమ్మ ఉంది, సెల్ ఫోన్ ఉంది. అయితే సెల్ ఫోన్ అయితే కొనిచ్చింది కానీ ఇందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో నాకు తెలియటం లేదు. ఎందుకంటే నేను MA BF IAS చదివా. అన్ని చదివితే అలానే ఉంటది మరి. MA BF IAS అంటే ఏంటి? మెట్రిక్ అపీర్డ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అయితే సెల్ ఫోన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా రావాలి. మీరేమో చిన్న చిన్న పిల్లలు, మీకు అంతా మీకు ఫేస్బుక్ లే తెలుసు, వాట్సాప్ లో తెలుసు, ఆప్షన్స్ ఏంటి? మేడం మీ పేరేం పేరు మేడం? రాధా. పేరే రాధా. రాధా. మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కమ్. Oh my baby, jara navvesi oh look ive. ఓసే చిన్నదాన మూతి తిప్పకే ప్రేమ వాత పెట్టకే గుండె చేత పెట్టకే ఓసే కుర్రదాన తుర్రు మన్నకే చిర్రు బుర్రులాడకే కట్టు ఎర్ర చెయ్యకే ఓ చెంచాడు జాలి చూపవే ఓ కంపెడు కారు పంచవే ఓ కంపెడు ముద్దులు నా ఖాతాలో వేవే. ఇప్పటి వరకు మా రచ్చరంబల స్టేజ్ మీద అప్పుగారు లాగా డ్యాన్స్ చేసేవారు ఇక రారనుకున్నాను. ఇది రాదు. ఇప్పుడు వచ్చింది. అప్పుగారు రికార్డు బ్రేక్ అయిపోయింది. మేడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన వెయిట్ కి ఎంతకంటే డాన్స్ ఎక్కువ వేయకూడదు మేడం. మీకంటే నేను తక్కువేనండి. మేడం నాకంటే 19 ఏళ్ళు 18 వచ్చాయి, మీకెన్ని 14 ఏళ్ళు 13 వచ్చాయా? నాకు 15. వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసా మేడం, ఇంత ఉన్నప్పటి నుంచి చూసాను మేడం ని. వాళ్ళది మాట మీద నిలబడే వంశం. నెక్స్ట్ ఇయర్ కూడా అడగండి 15 అంటది. చాలా ఆనందంగా ఉంది మేడం. మా నాన్నమ్మ సెల్ ఫోన్ కొనిచ్చింది మేడం. ఓ, మీరు ఎంత సంతోషంగా ఉండడానికి మీ నానమ్మ గారు సెల్ ఫోన్ కొనివ్వడానికి కారణం ఏంటి? ఉందండి, నేను 10th ఫెయిల్ అయ్యానని కొనిచ్చింది. ఎలాగో పాస్ అవ్వరండి. ఎవరైనా పాస్ అయితే కొనిస్తారు, ఫెయిల్ అయితే కొనివ్వడం ఏంటి? మేడం ఇప్పుడు 10th పాస్ అయ్యారనుకో, తర్వాత ఏం చదువుతాం? ఇంటర్, అది పాస్ అయితే డిగ్రీ, అది పాస్ అయితే పీజీ, ఇవన్నీ ఫెయిల్ అయితే బిజినెస్ చేసుకుంటారు. ఏదో వ్యాపారం చేసుకోవాలి కదా, వ్యాపారానికి సెల్ ఫోన్ అవసరం కదా. అయితే ఇది ఎంతో తెలుసా కాస్ట్? 350 రూపాయలు. 30,000. అమ్మో, 30,000? మేడం, లేదు, మీకు అబద్ధం చెప్పుంటారు. ఏ కంపెనీ అనుకుంటున్నావు? ఏ కంపెనీ? నల్ల గేదె. నల్ల గేదె అంటే ఏం భాష అది అసలు? నల్ల గేదె ఏంటి అసలు? ఆ పేరుతో ఫోనే లేదు. ఇవిడికి తెలియదండి. నల్ల గేదె అంటే ఏంటంటే బ్లాక్ బర్రీ. నల్ల గేదె కాదు, దాన్ని బ్లాక్ బెర్రీ అంట. బ్లాక్ బెర్రీ అంటారు, నాకు తెలుసు. నోరు తిరగొద్దా మేడం? సెల్ ఫోన్ అయితే మా నాన్నమ్మ కొనిచ్చింది, కానీ ఇందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో తెలియదు మేడం. మీ సెల్ ఫోన్ గురించి మీకు తెలుసు కదా? తెలుసు, చెప్తాను విను. లేకుండా చెప్పేస్తారు కదా, చెప్తా. ఇలా పట్టుకొని చెప్పండి. ప్రపంచంలో ఉన్న అందరికీ తెలిసిన బటన్స్ రెండే రెండు ఉన్నాయి, చూసాను. రెడ్, గ్రీన్. గ్రీన్ బటన్ నొక్కితే ఏమవుతుందంటే మీ ఫ్రెండ్స్ మీకు ఫోన్ చేసినప్పుడు ఈ గ్రీన్ బటన్ ప్రెస్ చేసి ఇలా చెవి దగ్గర పెట్టుకోవాలి. చెవి దగ్గర పెట్టుకోకపోతే ఇంకెక్కడ పెట్టుకుంటారు? తెలీదు అంటావు, తెలుసుకోవాల్సిన జ్ఞానం నేర్చుకో మరి. మేడం నా పాదాలకు మీ నమస్కారం, వదిలేండి. ఇప్పుడు మాట్లాడుతూ ఎర్ర బటన్ నొక్కేస్తేను దొబ్బేస్తాడు. సంకనాకి పోద్దా? ఆ తర్వాత కెమెరా ఉంది. కెమెరా ఉందా? మేడం ఇప్పుడు వీడియో ఉందన్నారు, పెళ్లిళ్ళకి తీసుకోవచ్చు, బర్త్డే ఫంక్షన్ తీసుకోవచ్చు, ఇలాంటి రచ్చరంబలో ఫోటోలు తీసుకోవచ్చు. మేడం శోభనం తీసుకోవచ్చా? ఏం మాట్లాడుతున్నావు? తెలుగు సారీ మేడం. నేర్చుకో, చెప్పింది విను, అంతవరకే, ఎక్కువ మాట్లాడకు. సారీ మేడం. తర్వాత ఇంకేమంటా చెప్పరా? ఇంకా డౌన్లోడింగ్ ఉంది. డౌన్లోడింగ్ అంటే ఏంటి మేడం? అన్ని ఏవి కావాలన్నా సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫోటోలు చేసుకోవచ్చా? వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీపికా పడుకొని ఉంది కదా, దాని ఫోటోలు డౌన్లోడ్ నీ ఏజ్ ఎంత? నీకు ఏజ్ ఎంత? ఆ ఫోటో ఎందుకు నీకు? సరే కానీ సిమ్ములు ఉన్నాయి ఇందులో. 2 సిమ్ములు ఉన్నాయి. నాకు ఒక సిమ్కే నరాలు జివ్వులు లాగుతున్నాయి, ఇంకా 2 సిమ్ములు నావాలి. అరే, ఈ ఫోన్ పని చేయట్లేదు. దొరికంటే నేను సాయంత్రం దాకా పనిచేసిందే. ఎందుకు పని చేయట్లేదు మరి ఇప్పుడు? నిన్న ఏమైందంటే చిన్న కలర్ తేడా వచ్చింది, బకెట్ లో సర్ఫ్లీ లేసా, బాగా జాడించా. ఇంకే మరి, మడిచి జేబులో పెట్టుకో. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us.
ఇప్పుడు పట్నం గాలికి పల్లెటూరు గాలికి తేడా చెప్పగలరా? పట్నం గాలి ఫ్యాన్ తో వస్తుంది, పల్లెటూరులో గాలి చెట్లతో వస్తుంది. ఒక ఇంచుమించుగా చెప్పాడు మనోడు వెంకి. వెరీ వెల్. పట్నం గాలికి పల్లెటూరు గాలి తేడా ఏంటంటే మనం చెప్పినట్టుగా పట్నంలో ఫ్యాన్ గాలి, పల్లెటూరులో పైరు గాలి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, నవ్వే జన సుఖినో భవంతు. రెస్పెక్టెడ్ వ్యూవర్, రచ్చ రంబోలా మళ్ళీ మళ్ళీ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మల్లెమాల టీవీ. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇలానే మ్యారీడ్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, ప్రొఫెషనల్. పెళ్ళైన బ్యాచిలర్లు, పెళ్లి కాని బ్యాచులర్ పెళ్లి కాదు బ్యాచులర్ ఒకరు. ఆడి పెళ్లి కాకపోతే ఏంటి? ఇద్దరు పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దేవుడు ప్రసాదించాడు. మీ హస్తం ఉంది. మరి దేవుడి దయ ఎందుకండి? అంటే అమ్మాయిని దేవుడు చూపించాడు కాబట్టి. నేను ఈ రోజు నుంచి మీ ఇంట్లో పని మానేస్తున్నాను అమ్మగారు. ఏమైంది? చిచి, మీ ఆయన ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఏమైంది? ఏమన్నా అన్నాడా? కాదండి. మరి ఎందుకు మానేస్తుంటావు? మీ ఇంట్లో పని మనిషి నేను ఉన్నాను కదా. అవునవు. మరి మీ ఆయన ఎందుకు నన్ను వదిలేసి పక్కింటి పని మనిషికి లైటింగ్ కొడుతున్నాడు? ప్రతిరోజు పాపం స్కూల్ కి లేట్ వస్తున్నాడు. ఆ రోజు కూడా లేట్కి వచ్చాడు. మే కమిన్ సార్. రైట్. ప్రతిరోజు స్కూల్ కి లేట్ వస్తున్నావు ఎదవా. అంటే సారీ సార్, మా ఇంట్లో మస్తు గొడవలు జరుగుతున్నాయి సార్, అందుకే రోజు లేటుగా వస్తానా. సారీ నాన్న, రేపు పొద్దున మీ డాడీని రమ్మని చెప్పు, గొడవలు పడొద్దని నేను చెప్తాను. మరేమో సార్, మా డాడీ ఎవడో తెలియకనే రోజు గొడవలు జరుగుతున్నాయి సార్. ఏమే కాంతం, మనకేం 3 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ నువ్వు చేయించుకుంటావా నన్ను చేయించుకోమంటావా అని అడిగాడు. మీరు చేయించేసుకుంటే చేయించేసుకుందరు, నాకు ఇంకా పిల్లల మీద మోసి తీరలేదన్న. బాబా ఎందుకండి అలా అరుస్తారన్నది. వేడివేడిగా టీ పట్టరా అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళబోతుంది. ఊరుకోవాలి కదా. చూడు, మామూలు టీ కాదు, మసాలా టీ కావాలి, అందులో యాలకులు, లవంగాలు, ధనియాలు అన్నాడు. గాడిద గుడ్డు గరుడు స్తంభం కూడా వేసి పట్టరావాలి అంతేగా అన్నాడు. గబగబా నర్స్ దగ్గరికి వెళ్ళాడు. సిస్టర్ సిస్టర్ ఏంటి? డాక్టర్ గారు ఎంత తీసుకుంటారు? మా డాక్టర్ గారు చేయి పట్టుకుంటే 200 తీసుకుంటారు. మరి నువ్వు పట్టుకుంటే ఎంత తీసుకుంటావు? పన్ను పీకించుకోవడానికి వచ్చాడు డాక్టర్ గారి దగ్గర. పన్ను పీకించుకున్న వెంటనే వాడికి 2500 రూపాయలు ఛార్జ్ బిల్ చేశారు. ఏంటి సార్ ఇది ఏమైనా బాగుందా? పన్ను పీకడానికి 500 చెప్పేసి మీరు 2500 ఏంటి సార్ అన్నారు. నీకు పన్ను పీకేటప్పుడు నీ అరుపుడుకు 4 పేషెంట్లు పారిపోయారు, వాళ్ళ డబ్బులు కూడా నీకేసాను, అందుకే 2500 అన్నారు.